सम्मी बोला, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे? हामिद మౌన్ రह गया. సన్నీ అనే అబ్బాయి చెప్తాడు, నీ 3 ही पैसे తో హే, 3 పైసలే ఉన్నాయి నీ దగ్గర. 3 पैसे में क्या क्या लोगे? 3 పైసల్లో నువ్వు 3 పైసలు ఏమేం కొంటావు అని అంటాడు. అప్పుడు హామీద్ అది విని కామ్గా నిలబడి ఉంటాడు, ఏం చెప్పలేకపోతాడు బాధపడుతూ. మిఠాయియోं के बाद लोहे की चीज़ों की दुकानें आती है. మిఠాయిల దుకాణం అయిపోయిన తర్వాత లోహేకి అంటే ఐరన్ వస్తువులు ఉన్న షాప్ అక్కడ వస్తుంది, చూస్తారన్నట్టు. కై చిమ్టే రఖే హుయి, అక్కడ చిన్న చిన్న చిమ్టాలు అక్కడ పెట్టబడి ఉంటాయి. హామీద్‌కో ఖ్యాల్ ఆతా హై, హామీద్‌కు ఒక ఐడియా వస్తుంది దాన్ని చూడగానే. ఏంటి? దాదీ కే పాస్ చిమ్టా నహీ హై, నానమ్మ దగ్గర చిమ్టా అనేది లేదు. తవే సే రోటియాँ ఉతార్తీ హై తో హాత్ జల్ జాతా హై. తవే సే రోటియాँ అంటే మనం వాళ్ళ నానమ్మ రొట్టెలు కాల్చినప్పుడు తవా పైనుంచి అంటే పెనం పైనుంచి తీస్తున్నప్పుడు తనకు వేళ్ళు అంటే వేడికి తన హ్మ్, చేతులు కాల్చుకుంటుండే. ఎందుకంటే అది పెనం పైనుంచి చపాతీ తీయడం తన దగ్గర ఏ వస్తువు అనేది ఉండదన్నట్టు. అందుకే తను చేతితో తీయడం వలన చేతులు కాల్చుకుంటూ ఉంటుంది. అగర్ చిమ్టా లేకర్ జాకర్ దాదీకో దే దే, ఒకవేళ నేను ఆ చిమ్టా ఐరన్ చిమ్టా తీసుకెళ్తే దాదీకెళ్ళి నానమ్మకిస్తే ఎలా ఉండు? తో వో కితనీ ప్రసన్న హోగి, నేను అది తీసుకెళ్ళిస్తాను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఫిర్ ఉన్‌కి ఉంగ్లియాँ కభీ నహీ జలేంగి, తన వేళ్ళు ఎప్పటికీ అలా కాల్చుకోదు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी, దాదమ్మ నానమ్మ నా చేతిలో ఉన్న చిమ్టా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరున్న చిమ్టాను తీసుకొని అంటుంది, మేరా బచ్చా, నా బాబు అమ్మాకే లియే చిమ్టా లాయా హై, తన నానమ్మ కోసం చిమ్టా తీసుకొచ్చాడు. హజారో దుఆయే దేనే రహేగి, కొన్ని వేలల్లో నాకు దుఆయ్ అనే ఆశీర్వాదాలు ఇస్తుంది. ఫిర్ పడోస్ కి ఔరతోं को दिखाएगी, ఇంకా తన పడోస్ అంటే నైబర్స్‌కు కూడా అక్కడున్న నైబర్స్ లేడీస్‌ని కూడా చూపెడుతుంది. చూడండి, చూడండి అని. సారే గాँव में చర్చా హోనే లగేగి, మా ఊళ్ళో అందరికీ ఈ న్యూస్ అనేది వైరల్ అయిపోతుంది. హామీద్ చిమ్టా లాయా హై, హామీద్ చిమ్టా తీసుకొచ్చాడు వాళ్ళ నానమ్మ కోసం. కిత్నా అచ్చా లడ్కా హై, ఎంత మంచి అబ్బాయో. బడోं की दुआएं సీదే అల్లాహ్ దర్బార్ మే పహుంచతీ హై, అంటే వాళ్ళ నానమ్మ ఈ విధంగా మెచ్చుకుంటూ అందరికీ చూపెడుతుంది అని తను ఇమాజిన్ చేస్తూ ఉంటాడు. బడోంకి దుఆనే, పెద్దవారి యొక్క దుఆఏ అంటే ఆశీర్వాదం. సీదే అల్లాకే దర్బార్ మే, సీదా డైరెక్ట్‌గా అల్లా అంటే భగవంతుని యొక్క కోటికి చేరిపోతాయి. ఎందుకంటే అంటే వృద్ధుల యొక్క ఆశీర్వాదం అనేది తొందరగా చేరుకుంటుంది భగవంతుని దగ్గరికి. और तुरंत सुनी जाती, ఇంక వెంటనే భగవంతుడు ఆ ఆశీర్వాదాన్ని వింటాడు. ఈ విధంగా తను ఆలోచిస్తూ ఉంటాడు. హామీద్ నే దుకాన్దార్ సే పూఛా, హామీద్ వెళ్ళి ఆ షాప్ అతనితో అడుగుతాడు, యే చిమ్టా కితనే కా హై, ఆ చిమ్టా ఎంత పైసలకు అని ఆ షాప్ అతనితో అడుగుతాడు. 6 పైసే, ఏమంటాడు దుకాన్ మనిషి ఆ షాప్ కీపర్? 6 పైసే, 6 పైసలు అంటాడు. కీమత్ సున్కర్ హామీద్ కా దిల్ బైఠ్ గయా, కీమత్ అంటే ఆ విలువ విని అదెంత అని వినగానే 6 పైసా అని 6 పైసలు అని వినగానే దాని వాల్యూ హామీద్ దిల్ బయటగా అమ్మో అని తను మనసు పెట్టుకుంటాడు. అమ్మో! ఎందుకంటే తన దగ్గర 3 పైసే అంటే 3 పైసలే ఉన్నాయి. ఇక్కడ చిమ్టా ఎంత అన్నాడు షాప్ అతను? 6 పైసే అంటే 6 పైసలు అన్నాడు. అమ్మ! అంటే తన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి తను మనసులో కొంచెం బాధ పెట్టుకో, అమ్మ ఇదేంటి 6 పైసలు అంటున్నాడు, దగ్గర 3 పైసలే ఉన్నాయి కదా అని. హామీద్ కే కలేజా మజ్బూత్ కర్నే కహా, తను భయపడుతూ ఆ షాప్ అని అడగాలో లేదో, అడిగితే ఏమంటాడో ఏమో, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని భయపడతాడు. ఇక చిన్న అబ్బాయి కదా తను. మజ్బూత్ కర్కే కహా, తన మనసును గట్టిగా పట్టుకొని స్ట్రాంగ్ చేసి అడుగుతాడు ఏమని, 3 పైసే లోగే, షాప్ అతను 3 పైసలకి ఇస్తావా అన్నట్టుగా అడుగుతాడు. దుకాందార్ నే బులాకర్ చిమ్టా దే దియా, తను అలాగానే ఆ షాప్ అతను ఏం చేస్తాడు, హామీద్ని పిలిచి 3 పైసలకే ఆ చిమ్టా ఇచ్చేస్తాడు. హామిద్ నే ఉసే ఇస్ తరహా కంధే పర్ రఖా, హామిద్ ఆ చిమ్టాను ఇస్ తరహా అంటే ఈ విధంగా,
ఇస్తారా అంటే ఈ విధంగా కంధे కంటే షోల్డర్స్ ఇలా భుజాలపై పెట్టాడు. ఎలా అంటే మానో బందూకు ఇలా పెట్టాడు. ఇదేదో పెద్ద గన్నే అన్నట్టుగా ఇలా తన భుజాలపై పెట్టాడంట. और शान से अकड़ता हुआ సంగియో కే పాస్ ఆయా. ఆ చిమ్టాని తన భుజాలపై పెట్టుకొని అదో పెద్ద గన్‌లా ఫీల్ అవుకుంటూ తన సంగియో అంటే తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. దోస్తోనే మజాక్ కియా. ఫ్రెండ్స్ ఏంటి జోక్ చేశారు. ఏమని? "యే చిమ్టా క్యూँ లాయా పగలే?" ఈ చిమ్టా ఎందుకు తీసుకున్నావు పగలే అంటే హ్మ్. పాగల్ అని అంటామా? ఏమంటావు పగలా అంటే మెంటల్. మన ఫ్రెండ్స్ చెప్పిన ఇలా చిమ్టా ఎందుకు కొన్నావురా మెంటల్ అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. ఇస్తే క్యా కరేగా? దీంతో ఏం చేస్తావు నువ్వు అని మన ఫ్రెండ్స్ అడుగుతారు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. घर आने पर అమీనా అంటే ఇంటికి రాగానే అమీనా హామిద్‌కి ఆవాజ్ అంటే హామిద్ వచ్చిన శబ్దం విని ఆమీనా తన నానమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి తనను గోద్ మే ఉఠాకర్ తన ఒళ్ళో ఎత్తుకుంది. ప్యార్ కర్నే లగి అని లాడ్ చేసింది అన్నట్టు. సహసా హాత్ మే చిమ్టా దేకర్ బహు చౌంకి. వెంటనే తన చేతిలో చిమ్టా అంటే ఐరన్ చిమ్టా చూసి తను షాక్ అయింది. ఈ చిమ్టా ఏంది అన్నట్టుగా. "ఏ చిమ్టా కహా సే లాయా?" ఈ చిమ్టా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని హామీని అడుగుతుంది. మైనే మోల్ లియా హై అమ్మా. మైనే మోల్ అంటే కొన్నాను. నేను కొన్నానమ్మా నానమ్మ అని చెప్తున్నాడు. కితనే పైసే మే ఎన్ని పైసలకు కొన్నావు? 3 పైసే దియే 3 పైసలు ఇచ్చి కొన్నాను నేను అంటున్నాడు. అమీనా నే అప్నే మాథే పర్ హాత్ రఖా. అమీనా ఏం చేసింది? తను కొనగానే తన మాథే పర్ అంటే ఫోర్‌హెడ్‌పై తన చేతిని ఇలా పట్టేసుకుంది. వాహ్! అఫ్సోస్ కర్తీ హుయి. తను చాలా అఫ్సోస్ అంటే హ్మ్. తన శ్వాస వదులుతూ ఆమె అంటుంది. ఆహా! ఆహ్! భర్తీ హుయి బోలి. అయ్యో! అన్నట్టుగా అంటాం కదా! మన ఫోర్‌హెడ్‌పై ఇలా చేపెట్టి పెద్దవాళ్ళు అంటారు. అయ్యో! ఇదేం చేశావురా అన్నట్టుగా అంటాం కదా! ఆ విధంగా అమీనా కూడా తన మనవడు ఐరన్ చిమ్టా తీసుకురావడం చూసి అలాగే అన్నది. ఏమంది? "యే కైసా బేసమజ్ లడకా హై." నువ్వు ఎలాంటి బేసమజ్ అంటే ఆహ్, తెలివిలేని అబ్బాయి అని అంటుంది. ఎందుకు? దోపెహర్ హుయి మధ్యాహ్నమైంది. కుచ్ ఖాయా నా పియా. నువ్వేమైనా తినలేదు, ఏమి తాగలేదు. మధ్యాహ్నం అవుతుంది. లాయా క్యా చిమ్టా? తినలేదు, తాగలేదు, మధ్యాహ్నం అవుతుంది. నువ్వేంటి లోహే కా చిమ్టా ఐరన్ రాడ్ చిమ్టా తీసుకొచ్చావా అని వాళ్ళ నానమ్మ అంటుంది. సారీ మేలే మే తుझे और कोई चीज़ ना मिली. మొత్తం మేళ బజార్‌లో నీకే వస్తువు దొరకలేదా ఇంకా? జో యహ్ లోహే కా చిమ్టా ఉఠా లాయా. ఇది లోహే కా ఐరన్ చిమ్టా తీసుకొచ్చావు నీకేం దొరకలేదా అని వాళ్ళ నానమ్మ హామీద్‌తో అంటుంది. హామిద్ నే అపరాధి భావ్ సే కహా అంటే ఎలా ఫీల్ అయ్యాడు? అమ్మో! నేనేమైనా తప్పు చేశానా అన్నట్టు ఫీల్ అవుతూ తుమ్హారీ उँगलियाँ तवे से जल जाती थी. నీ నానమ్మ నీ వేళ్ళు కాలిపోతుంటే ఎప్పుడు ఏ సం ముझसे देखा ना जाता था. నీ చేతి వేళ్ళు కాల్చినప్పుడు నేను చూడలేకపోయేవాడిని. ఇస్‌లియే మై ఇసే లివా లాయా. నువ్వు రొట్టెలు కాలుస్తున్నప్పుడు పెనంపై నుంచి ఆ రొట్టెలు తీస్తున్నప్పుడు నీ చేతి వేళ్ళు కాలుతూ ఉండేవి. దానివల్ల అది నేను చూడలేక నీకోసం ఆ చపాతీలు తీయడానికి నేను ఈ లోహేక ఐరన్ చిమ్టాను తీసుకొనొచ్చాను అని అంటాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. అంతసేపు కోపంగా అమీనా కోపంలో ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం అయి ఉంటుంది. తను ఏం తినలేదు, తాగలేదు. చిన్న బాబు కదా! అయితే తను చాలా కోపంగా చూస్తుంది అంతసేపు. తను ఆ విధంగా అనగానే తన మనసు ఏమవుతుంది? కోపం అంతా పోయి ఒక స్నేహ భావము ఏర్పడుతుంది. యహ్ మూక్ స్నేహ్ థా. ఇది కాసేపటి మాత్రం కోపమే ఉండేది. మార్మిక్ ప్రేమతో ఇది మమతానురాగానికి సంబంధించిన ప్రేమ ఇది. తల్లి ప్రేమ లాంటిది. తల్లి ప్రేమ ఎంతసేపు ఉంటుంది? కోపం కాసేపే ఉంటుంది. అదే అమీనా కూడా తన తల్లిలాగే పోషిస్తుంది కాబట్టి అంటే ఏం తినలేదు కదా! తను కోపం మీద ఉండే. తన నానమ్మ కోసం తీసుకొచ్చాడు అంటే తను కోపమంతా పోయి తన ప్రేమతో నిండిపోయింది మనసు. ప్రేమ్ తా జో రస్ ఔర్ స్వాద్ సే భరా. బచ్చోं में कितना त्याग. చిన్న పిల్లాడు తన మనసులో ఇంత త్యాగమా? కిత్నా సద్భావ్ ఇంత మంచి భావమా? और कितना వివేక్ ఇంత వివేకమా అని తను ఆలోచిస్తుంది. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर
ఇస్కా మన్ కిత్నా లల్చాయా హోగా తను ఆలోచిస్తుంది. బాబు తన మనసులో ఎంత త్యాగమైన గుణము, సద్భావనము, ఇంకా వివేకము ఉంది. మిగతా పిల్లలు ఆడుకుంటూ, పాడుకుంటూ టాయ్స్ కొంటున్నారు. మిఠాయిలు తిన్నప్పుడు తన మనసులో ఎంత లల్చాయ అంటే తనకు కూడా తినాలనే ఆశ ఎంత కలిగిందో నా బాబుకు అని తను బాధపడుతుంది. వహా భీ అప్నీ బుढ़िया దాదీకి యాద్ బనీ రహీ. అక్కడ కూడా అంతమంది ఫ్రెండ్స్‌లో హ్యాపీగా ఆడుకుంటున్నలా తన బుడియ తన ముసలి అంటే తన వృద్ధురాలైన నానమ్మ గురించి ఆలోచించాడా అని తను చాలా అంటే ఆ ఆనందంలో కూడా తను ఏడుస్తుంది. అమీనా కా మన్ గద్‌గద్ హో గయా. అదంతా ఆలోచించగానే తన మనసు గదగదలాడిపోయింది. ఇప్పుడు చూడండి మనం భయంతో గాని, ఆనందంతో గాని ఏదైనా షాక్‌లో ఉంటే మనము మొత్తం కలిసి గదగదలాడిపోతాం. అదేవిధంగా తను కూడా తను వృద్ధురాలు కదా! తన బాబుకు అంత మంచి ఆలోచన ఉందని ఆలోచించగానే తన మనసు గదగదలాడిపోయింది. ఆంచల్ ఫైలాకర్ హామీద్‌కు దుఆయ్ దేతీ జాతి. తన దుపట్టా పట్టుకొని చేతిలో భగవంతుడు తన కోసం ఆశీర్వదిస్తూ ఉంటుంది తనకు. ఆంసుకి బడి బడి బూందే గిరాతీ జాతీ థీ. ఇంకా ఏడుస్తూ అంటే ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. తను భగవంతుడిని తన కోసము తను ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆశీర్వదిస్తూ ఉంటుంది. హామీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా. అంటే ఈ రహస్యంలా హామీద్‌కేం తెలుసు? ఏమనుకుంటాడు నానమ్మ ఏడుస్తుంది నేను తీసుకొచ్చాను కదా! అని అనుకుంటాడు. కానీ అవి ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాల యొక్క మతలబ్ అంటే మీనింగ్ వీళ్ళ చిన్న పిల్లలకి ఇప్పుడేమి అర్థం కాదు కదా! వాళ్ళు చిన్నవాళ్ళు కదా! ఇది మనకు తెలియజేశారు. ఎవరు? కవి, కవి ప్రేమ్‌చంద్. ఇక్కడ హామీద్ అనే బాలుడి యొక్క మనసులో ప్రేమ్‌చంద్ ఒక చిన్న బాబు 4, 5 ఇయర్స్ బాబు మనసులో పెద్దరి పట్ల, వృద్ధుల పట్ల ఉన్న మమతానురాగాలు, త్యాగ గుణము, ప్రేమానురాగాలను గురించి తను తెలియజేశారు. ఎవరు? ప్రేమ్‌చంద్. ఇందులో మీకు కవి అయిన ప్రేమ్‌చంద్ అంటే తన మనవడు దాది ఔర్ పోతా మనవడు యొక్క మనవడు మరియు నానమ్మ యొక్క మమతాన రాగాల గురించి మనకు తెలియజేశారు. వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంటుందో అనే విషయాన్ని 'ఈద్‌గా' అనే పాఠం ద్వారా కవి అయిన ప్రేమ్‌చంద్ మనకు తెలియపరిచారు. అంటే మనము మన ఇంట్లో ఉన్న వృద్ధులని ఎవరికైనా సరే మన ఇంట్లో ఉన్న పెద్దవారిని మనము గౌరవించాలి అనే విషయాన్ని ఒక కథ ద్వారా మనకు ఈ విధంగా కవి మనకు తెలియపరిచారు. మనం కూడా అందరి పెద్దవారిని మనం కూడా గౌరవించాలి అన్నట్టుగా. ఓకే. ఇది సెకండ్ లెసన్ అయిన ఈద్‌గా పాఠం గురించి మనము తెలుసుకున్నాము. ఇది ఎస్సే రైటింగ్‌లో అంటే మీకు ప్యాసేజ్ వైస్‌లో కూడా మీకు క్వెషన్స్ ప్యాసేజ్ ఇచ్చి మీకు దీనికి సంబంధించిన 5 మార్క్స్ క్వెషన్ కూడా అడుగుతారు. ఇంకా షార్ట్‌లో కూడా క్వెషన్స్ వస్తాయి 4 మార్క్స్‌లో. ఇంకా లాంగ్ ఆన్సర్‌లో కూడా అడగొచ్చు. మొత్తం అంటే 4 అంటే మీకంటే పేరాగ్రాఫ్‌లో 5 మార్క్స్‌లో కూడా అడగొచ్చు. లేకపోతే షార్ట్ క్వెషన్‌లో 4 మార్క్స్‌లో అడగొచ్చు. లాంగ్ క్వెషన్‌లో 7 మార్క్స్ కూడా అడగొచ్చు. ఈ విధంగా మీకు ఇన్ని మార్క్స్‌ల గురించి కూడా అడగొచ్చు. ఒక లెసన్ నుంచి ఏ విధంగా అయినా రావచ్చు. క్వెషన్ అని ప్రతి దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. కవి పరిచయం తెలిసి ఉండాలి. షార్ట్ స్టోరీస్ ఇంకా లెసన్ మొత్తం చదువుకొని ఉండండి. పేరాగ్రాఫ్ క్వెషన్స్ వస్తాయి. ఇందుకు పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ సంబంధించిన 3 క్వెషన్స్ అందులో సంబంధించి అడగొచ్చు. ఇంకా ఈ పాఠం ఏ పాఠం అని కూడా అడుగుతారు. లేకపోతే ఈ పాఠాన్ని రచించిన కవి లేఖక్ కౌన్ హై అని కూడా మీకు అడగొచ్చు. ఈ విధంగా 5 మార్క్స్ ఉంటాయి. అది కూడా రావచ్చు. ఇంకా 4 క్వెషన్ షార్ట్ క్వెషన్‌లో కూడా అడగొచ్చు. ఏ విధంగానైనా. లేకపోతే 7 మార్క్స్ క్వెషన్‌లో కూడా వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇదిగా ఏ విధంగా మీకు 5 మార్క్స్‌లో అని, 4 మార్క్స్‌లో అని, 7 మార్క్స్‌లో అని దేని విధంగానైనా మీకు అడగొచ్చు. కాబట్టి లెసన్ మొత్తం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే. ఒకవేళ మీకు నేను చెప్పిన పద్ధతి నచ్చితే వీడియోను నా ఛానల్‌ను లైక్ మరియు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.